స్టాక్ మార్కెట్ ఆప్షన్ ట్రేడింగ్ లో ప్రతిరోజు ఇండెక్స్ మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది. అంటే మనలాంటి చిన్న చిన్న రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వేలా చేయడానికి, అలాగే ఎంటర్ అయిన తర్వాత మనల్ని ట్రాప్ చేయడానికి బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ప్రతిరోజు ఇండెక్స్ మ్యానిపులేషన్ అనేది చేస్తారు. అయితే అసలు అది ఏ విధంగా చేస్తారు అనేది ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అనేవాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్ వచ్చేసి ఇండెక్సెస్ లో చేస్తారు, అంటే నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ. అయితే దీనిలో మనకి డైలీ పార్టిసిపెంట్ చూసుకుంటే 2 టైప్స్ ఉంటారు. ఒకటి బిగ్ ప్లేయర్స్, అలాగే రిటైల్ ట్రేడర్స్. బిగ్ ప్లేయర్స్ దగ్గర క్యాపిటల్ అనేది ఎక్కువ ఉంటుంది, రిటైల్ ట్రేడర్స్ దగ్గర క్యాపిటల్ అనేది తక్కువగా ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ సైడే ఉంటారు. మనలాంటి చిన్న చిన్న రిటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు ఆప్షన్ బయింగ్ అనేది చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ కి ప్రాఫిట్ రావాలంటే ముందు వాళ్ళు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలి. సో వాళ్ళు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలంటే రిటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు పొజిషన్స్ అనేవి తీసుకోవాలి. సో అప్పుడే వాళ్ళు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వగలరు. సో దీన్ని లిక్విడిటీ అంటారు. లిక్విడిటీ లేకుండా బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు మార్కెట్ లోకి ఎంటర్ అవ్వలేరు. అయితే అసలు బిగ్ ప్లేయర్స్ కి లిక్విడిటీ అనేది ఎందుకంత అవసరం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఒకరికి ప్రాఫిట్ వస్తే ఇంకొకరు లాస్ అవుతారు. సో బిగ్ ప్లేయర్స్ కి ప్రాఫిట్ రావాలంటే ఆటోమేటిక్ గా ఆపోజిట్ సైడ్ లాస్ అయ్యే వాళ్ళు ఉండాలి. సో అందుకనే రిటైల్ ట్రేడర్స్ ని మార్కెట్ లోకి ఎంటర్ అయ్యేలా చేస్తారు. అయితే రిటైల్ ట్రేడర్ అనేవాడు మార్కెట్ లోకి ఎలా ఎంటర్ అవుతాడు, చార్ట్ లో ఏదైనా మూమెంటం చూసి ఎంటర్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ చార్ట్ లో ఏదైనా మూమెంటం కనపడింది, సో అప్పుడు ఆటోమేటిక్ ఎంటర్ అవుతాడు. అయితే నిఫ్టీ చార్ట్ లో మూమెంటం క్రియేట్ చేయడానికే ఇండెక్స్ మ్యానిపులేషన్ అనేది చేస్తారు. అయితే ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు నిఫ్టీ చార్ట్ లో మూమెంటం అనేది క్రియేట్ చేయాలి. ఆ మూమెంటం అనేది ఏ విధంగా క్రియేట్ చేస్తారు, అసలు నిఫ్టీ అనేది ఎందుకు మూమెంటం జరుగుతుంది, ఆ నిఫ్టీలో ఉన్న టాప్ 50 కంపెనీస్. సో ఆటోమేటిక్ గా 50 కంపెనీస్ మూమెంటం చేయకపోయినా దాంట్లో కొన్ని వెయిటేజ్ స్టాక్స్ అనేవి ఉంటాయి. ఆ వెయిటేజ్ స్టాక్స్ మూమెంటం చేస్తే ఆటోమేటిక్ గా నిఫ్టీ చార్ట్ లో మూమెంటం అనేది క్రియేట్ అవుతుంది. అంటే బిగ్ ప్లేయర్స్ దగ్గర క్యాపిటల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఈ క్యాపిటల్ తో వచ్చి ఈ వెయిటేజ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మ్యానిపులేషన్ అనేది చేస్తారు. సో అప్పుడు ఆటోమేటిక్ గా నిఫ్టీ చార్ట్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో జనాలందరూ ఏమనుకుంటారంటే అరే మూమెంటం వచ్చిందని మార్కెట్ లోకి ఎంటర్ అవుతారు. సో అప్పుడు ఆటోమేటిక్ గా బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారు, నువ్వు ఏదైతే ఎంటర్ అయ్యావో అదే ఆపోజిట్ సైడ్ బిగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు వాళ్ళ ఆర్డర్స్ అనేవి ఫిల్ చేసుకుంటారు. ఇలాగ ఇద్దరు కాంట్రాక్ట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. అలా యాక్టివేట్ అయిన తర్వాత రిటైల్ ట్రేడర్స్ యొక్క పొజిషన్స్ ఏవైతే ఎక్కువగా ఉన్నాయో వాటికి ఆపోజిట్ మూవ్ చేస్తారు. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా రిటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు లాస్ అవుతారు, వాళ్ళ లాస్ కాస్తే బిగ్ ప్లేయర్స్ కి ప్రాఫిట్ వస్తుంది. సో ఈ విధంగా వాళ్ళు ఇండెక్స్ మ్యానిపులేషన్ అనేది చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్స్ మ్యానిపులేషన్ అనేది ఎందుకు చేస్తారంటే ముందు నేను ఎంటర్ అయ్యేలా చేస్తారు. సో అప్పుడు ఆటోమేటిక్ గా ఇండెక్స్ లో ఏదో ఫేక్ మూమెంటం క్రియేట్ చేస్తారు. తర్వాత నువ్వు ఎంటర్ అయిన తర్వాత నీకు ఆపోజిట్ వాళ్ళు మార్కెట్ ను మూవ్ చేస్తారు. సో అప్పుడు ఆటోమేటిక్ గా నేను లాస్ అయ్యేలా చేస్తారు. సో అప్పుడు కూడా ఇండెక్స్ మ్యానిపులేషన్ అనేది చేస్తారు. ఇలా 2 వేస్ లో ప్రతిరోజు ఇండెక్స్ మ్యానిపులేషన్ అనేది జరుగుతుంది. ఇలా జరగకుండా అయితే ఉండదు, కాకపోతే ఇది మనకు తెలియదు అంతే. సో ఇది ఓవరాల్ గా టాపిక్. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.